కిచెన్ లోకి రాని పర్సన్ ని తీసుకొచ్చి అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య కిచెన్ లో వంట చేపిస్తుంటే ఆహా వాట్ విజన్ వాట్ థాట్ పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. సో పులిహోర ఇష్టం బాగా నాకు. Yeah. సో అంటే చేయడం రాదు కానీ బట్ మీరు అడిగారు కలపడం వచ్చు. ఇవేంటి పప్పులు కూడా వేయచ్చా? వేసేయండి, ఇక్కడ ఉన్నవన్నీ వేసేసి కిచిడి చేయండి. ఎంతకి మీకు ఇది ఎలా ఆన్ చేయాలో వచ్చా? అంటే అది ఎస్. సాయిరామ్. మీ లైఫ్లో జరిగిన చేదు అనుభవం. ఏంటిది ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ మా పరువు తీస్తుంది, మా ఫ్యామిలీ పరువు ఏమైపోవాలి? లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ సిచ్యువేషన్స్లో మీరు చనిపోవాలి అన్న స్టేజ్కి వెళ్ళిపోయి ఒక పర్సన్ మిమ్మల్ని బ్యాక్ తీసుకొచ్చిన పర్సన్ ఎవరు, ఆ సిచ్యువేషన్ ఏంటి? మా మదర్ ఏం చేస్తున్నారంటే, నాన్న ఒక్కడు గుర్తుపెట్టుకో లైఫ్లో అట్లీస్ట్ యూ హ్యావ్ హౌస్ టు లివ్. నీకు ఉండడానికి ఇల్లు ఉంది. ఎప్పుడన్నా నువ్వు పొద్దున్న లేవగానే బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఇల్లు లేకుండా పడుకునేటోళ్ళని ఒక్కసారి చూడు వాళ్ళకి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ లైఫ్లో ఎవరికి చెప్పని లవ్ స్టోరీ అండ్ మీ ఫస్ట్ కిస్. ఇది అవ్వకుంటే నా లైఫ్ బాగుండేది అన్న మూమెంట్ ఏదైనా ఉందా? మనకు అడ్వైజ్ చేసే వాళ్ళు ఎవరు లేకపోతే నాకు మొత్తం ఆయిల్ పడుతుంది. ఓ ఏమైనా అవుతుందా? ఓకే, ఏమవుతుంది? టప్పని లేస్తాయి. సో నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇది పులిహోరలో ఏమేస్తాం? పులిహోరలు నెక్స్ట్ రైస్ వేసేసారు. అంతేనా? నెక్స్ట్ ఏం కలిపాను? పసుపు కలిపాను. దేంట్లో కలుపుతారు? ఉప్పు ఏమంటే తెలుసా అండి? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది అండి. సార్ ఏంటి సార్ అది? అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుంది అండి. పల్లెల్లో తినండి ఏం కాదు. మధుపానం మహదానందం మనోధైర్యం ధనాధనం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు రండి. అంతేనా?